సో విజయవాడ స్టైల్లో మనం పునుగులు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. పునుగులతో పాటు చట్నీ కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాం. పునుగుల పిండి, బియ్యం పిండి, మైదా పిండి, జీలకర్ర, సోడా, పండు మిర్చి, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు మనకు కావాలి. అయితే పునుగుల పిండిని ఎలా తయారు చేసుకోవాలి అంటే రెగ్యులర్ సోనా మసూరి రైస్ 2 వంతులు, మినపప్పు 1 వంతు. వీటిని నైట్ మనం నానబెట్టేసుకొని మార్నింగ్ మనం మిక్సీ పట్టేసుకొని పులియబెట్టుకోవాలి. పులియబెట్టుకున్న పిండి ఇలా తయారవుతుంది అనమాట. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంది, కొద్దిగా జీలకర్ర, సోడా, అలాగే కాస్త బియ్యం పిండి వేస్తే ఏమవుతాయంటే కరకరలాడతాయి, పైన లేరు కరకరగా అవుతుంది. అండ్ కొంచెం మైదా పిండి వేస్తే లోపల సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకొంచెం ఉప్పు పడుతుంది, కొంచెమే ఉప్పు వేసాను నేను. ఇంకొంచెం ఉప్పు వేసి పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. పునుగులకి పిండి మటుకి మంచి పులవాలి, పుల్లగా అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఫ్రెష్ పిండి అస్సలు బాగుండదు. ఇంకా కొంచెం నీళ్లు పడతాయి ఇందులో. మరీ పల్చగా ఉండకూడదు, పునుగులు వేసేంత ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. అలాగే ఈ పిండిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇలా నూనె వేయడం వల్ల సాఫ్ట్గా రిచ్గా వస్తాయన్నమాట. పునుగుల పిండి రెడీగా ఉంది. నూనె వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత మనం పునుగులు వేద్దాం. ఈ లోపల అక్కడ పచ్చడి కూడా పెట్టేసుకుందాం. నూనె వేడెక్కే లోపల మనం పచ్చడి చేద్దాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి ఇందులో పండు మిర్చి, ఒకవేళ సీజన్ అప్పుడు పండు మిర్చి ఉంటే వేయండి, పండు మిర్చి లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే టమాటాలు అన్నీ ఒకటేసారి వేసేయచ్చు. కాస్త చింతపండు, ఉల్లిపాయలు, అలాగే ఉప్పు. ఈ పచ్చడిని మటుకి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఆ లైట్గా పచ్చి వాసన పోతే సరిపోతుంది అంతే. ఇవి పునుగుల్లో చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. అలాగే ఈ పచ్చళ్ళలో మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొన్ని టిఫిన్ సెంటర్లకు వెళ్తాం కదా, అంటే అక్కడే ఎక్కువ టిఫిన్ తింటామని ఎందుకు వెళ్తామండి, అక్కడ ఉండే పచ్చళ్ళ కోసం. మెయిన్ బ్రేక్ఫాస్ట్ కన్నా పక్కన పెట్టే పచ్చళ్ళతోనే రుచి వస్తుంది. ఇంట్లో కూడా మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ చేసినా దోశ చేసినా సరే పచ్చడి చేయకపోతే మొహం ఒక రకంగా అయిపోతుంది. పచ్చడి లేకుండా ఎలా తింటామని చెప్పేసి పచ్చళ్ళే మన బ్రేక్ఫాస్ట్కి రుచిని మరింతగా పెంచుతాయన్నమాట. అందులో మెయిన్గా పునుగులకి, బజ్జీలకి సైడ్ ఇచ్చే పచ్చడితోనే రుచి అన్నమాట. ఇంత వేగితే సరిపోతుంది. ఇది కాస్త చల్లగా అవ్వాలి, పక్కన పెట్టేద్దాం. సో పునుగుల పిండి ఇక్కడ రెడీగా ఉంది. బౌల్లో నీళ్ళు కూడా ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక టేస్ట్ చూద్దాం, నూనె వేడెక్కిందో లేదో తెలుస్తుంది. ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి. ఓన్లీ 6 నుండి 9 వరకు పెడతారండి పునుగుల బండి. అసలు ఎంతమంది ఉంటారు.
అంతే, ఇలా వేసుకోవడమే. పునుగులు ఫ్రై అయ్యే లోపల దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను నేను. ఇలా మంచి ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. బుడ్డి బుడ్డిగా పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసాను తాలింపు కోసం. అలాగే ఇందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. అంతే, సింపుల్ తాలింపు. సో ఇక్కడ తాలింపు రెడీగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. పునుగులు కూడా రెడీగా ఉన్నాయి. చాలా పల్చగా ఉంటుంది. ఇలా కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం తాలింపు అండ్ తయారు చేసుకున్న పునుగులు. విజయవాడ మినప పునుగులు తయారీ విధానం. ముందుగా పునుగుల పిండిలో జీలకర్ర, సోడా, బియ్యం పిండి, మైదా పిండి, సాల్ట్, కొంచెం వాటర్ కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో పునుగులు వేసుకోవాలి. దీంతో పాటు పచ్చడి కోసం ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి పండుమిర్చి, టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి వేగాక మిక్సీ పట్టుకొని ఒక బాండిలో కొద్దిగా నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకుతో తాలింపు చేసుకొని పచ్చడిలో వేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన పునుగుల్ని తీసి ప్లేట్లో పెట్టుకొని పచ్చడితో తింటే అద్దిరిపోతాయి.